మా అక్క వాళ్ళ బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సురాఫతే అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే అది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ్ కూడా మ్యాండేటరీలో తీసుకుని, బైబుల్ ని కూడా మ్యాండేటరీ తీసుకుని, జైనిజం రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిమ్స్ స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే, మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. నేను చూసిన కాబట్టి క్వశ్చన్ చేసిన. నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుండే, ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుండే. ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అట్లా, సెకండ్ టైం అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకే క్లారిటీ లేదు. ఇంటెన్షనల్ గా రాసినారు అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసిన అని ఫీల్ అయ్యింటే దాన్ని నేను అడిగిన, ఎందుకు అట్లా రాసిన అంటే అదొక సబ్జెక్ట్ అని చెప్తున్నారు నాకు. సరే, అది సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి. వీళ్ళకి మాత్రమే ఆ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి మాత్రమే రాపియండి. వీళ్ళకి ఎందుకు రాపిస్తున్నారు? డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్ గా ఇంపోజ్ చేసినట్టే కదా, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టే కదా. నేను ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రియలీ మెంట్ ఫర్ గివింగ్ ఎడ్యుకేషన్, గివింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఇవ్వండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వాళ్ళు ఫర్దర్ గా పెద్దగా అయ్యి ఫ్యూచర్ లో వాళ్ళు రిలీజియన్ తీసుకోవాలని వాళ్ళ ఇష్టం, అది పర్సనల్ గా వాళ్ళ చాయిస్. ఎవరిని ఫోర్స్ చేయొద్దు రిలీజియన్ విషయంలో. నేను అది ఒక్కటే చెప్తా. ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు లిటరల్లీ ఇంపాక్ట్ అవుతారు. దాని గురించే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, ఎందుకు ఇట్లా రాసినారు అని. అది ఒక పాయింట్ లో డెఫినెట్ గా అది ఇంపాక్ట్ అవుతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇన్స్టిట్యూషన్స్ ప్లీజ్ బిహేవ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, బిహేవ్ యాజ్ అ మెచ్యూర్ ఇన్స్టిట్యూషన్స్. ఇది one last thing, I really wanted to thankful to the school management who has suspended the faculty, and ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వదు అనేదే మై ఇంటెన్షన్. ఎవరి పిల్లలకి ఇది ఫోర్స్ఫుల్ గా రిపీట్ అవ్వదు అనేదే నా మెయిన్ ఎజెండా అండ్ మెయిన్ ఇంటెన్షన్.